ఈ శుభ సమయంలో విశాఖపట్నం జ్ఞానాపురం కథీడ్రల్ విచారణ పేరెన్నిక కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక కథోలిక దేవాలయం, కథోలిక విచారణ. ప్రతి సంవత్సరం ఈ జ్ఞానాపురం విచారణలో పెద్ద మొత్తాలో వైభవంగా వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ దేవమాత పేరున జరుగుతూ ఉంటాయి. దీనినే మేము దేవమాత మోక్షారోపిత మాతగా మేము ఈ సంబరాలు కొనియాడుతూ ఉంటాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, దాదాపు 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కలరా వ్యాధితో చాలామంది గ్రామ ప్రజలు మరణించారని, అప్పుడు విశ్వాసులు పరిశుద్ధ దేవమాతను వేడుకోగా ఆనాటి బిషప్పులు, గురువుల ప్రోత్సాహం ద్వారా ప్రార్థనలు జరుపుగా దేవమాత పరిశుద్ధ మరియ తల్లి కృప వలన ఆ కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిందని, కనుమరుగైందని చెప్పి అప్పటి నుండి ప్రజలు విశ్వాసముతో, భక్తితో, కృతజ్ఞతాభావంతో ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఆగస్టు 15వ తారీఖున ఘనంగా జరుపుతారు. దీనికి ముందుగానే 1వ తారీఖు నుండి సిద్ధపాటు రోజులుగా ఈ 15 రోజులు కూడా ప్రజలందరూ సాయంత్రం వేళలో ఈ యొక్క దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. ప్రత్యేకమైన వాక్య పరిచర్య ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంటారు. 1వ తారీఖున ఘనత వహించిన యజ్జల మరిరత్నం ఫాదర్ గారు మరియు ఇక్కడ ఉన్న పీపీసీ ప్రెసిడెంటు వారి ప్రోత్సాహంతో జెండా ఎగురవేసి శుభసూచకంగా ఈ యొక్క సంబరాలను ప్రారంభిస్తారు. తదుపరి 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సిద్ధపాటు దినాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నవదినాలను ఆచరిస్తూ ఉంటాము. నవదినాలను ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం. 6వ తారీఖున ఫాదర్ జి కిషోర్, 7వ తారీఖున కె నిఖిల్ తేజ, 8వ తారీఖు గురువారం నాడు ఈగల రవీంద్ర, 9వ తారీఖు బి జోసెఫ్ ఫాదర్ గారు, 10వ తారీఖు ఎస్ సౌరుబాబు ఫాదర్ గారు, 11వ తారీఖు ఎం లూర్దు ఫాదర్ గారు, 12వ తారీఖు ఎం జేసుదాస్ ఫాదర్ గారు, 13వ తారీఖు ఏవిఎస్ ప్రదీప్ ఫాదర్ గారు, 14వ తారీఖు కె రాజశేఖర్ ఫాదర్ గారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా ప్రార్థనలు మరియు వాక్యోపదేశం ఉంటుంది. వందలాది ప్రజలు ఈ యొక్క 9 రోజులు కూడా పాలు పంచుకొని పూజానంతరము 8 గంటల తరువాత పరిశుద్ధ మరియ తల్లి స్వరూపంతో పుర ప్రదక్షిణ చేస్తారు. ఇది ఆనవాయితీ. మరియ తల్లి తేరి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఇళ్లలో నుండి వచ్చి భక్తులు, విశ్వాసులు మరియ తల్లిని పాదాభివందనం చేస్తూ ఆమెను సన్నుతిస్తూ ఉంటారు. తరువాత వారు అర్పించవలసిన కానుకలు అర్పిస్తూ ఆ మరియ తల్లిని వారు గౌరవిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ 15 రోజులు కూడా కొనసాగుతూ ఉంటాయి. చివరి రోజు 15వ తారీఖున, అదే రోజున మనం మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఆ తరుణంలోని స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇక్కడ స్థానిక ప్రజలు దేవమాత పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. దాదాపుగా 10,000 మంది పైచిలుకు ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు ఇక్కడ సమావేశమై ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పూజారాధనలు, వాక్యోపదేశాలు జరుగుతూ ఉంటాయి. అందరూ పాలు పంచుకొని ఆత్మీయంగా ఆనందిస్తూ ఉంటారు. 15వ తారీఖున ఉదయం 7 గంటలకు మా విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మహాఘనత వహించిన పొలిమేరు జయరావు పీఠాధిపతులు వచ్చి దివ్య బలి పూజను సమర్పించి సందేశాన్ని అందిస్తారు. తరువాత 9 గంటలకు మహాఘనత వహించిన
విశ్రాంతి పీఠాధిపతులు మలరు ప్రకాష్ గారు వచ్చి దివ్య బలి పూజను సందేశాన్ని అందిస్తారు. అదేవిధంగా 3 గంటలకు విశాఖ అగ్రపీఠం వికార్ జనరల్ ఫాదర్ గారు దుగ్గుంపూడి బాలశౌరి ఫాదర్ గారు దివ్య బలి పూజ సందేశాన్ని అందిస్తారు. తదుపరి ఆ పూజ అయిన వెంటనే ఘనంగా కొన్ని వేల మందితో కలిసి పరిశుద్ధ మరీ తల్లితో స్వరూపంతో పాటు ఊరేగింపు జరుగుతుంది, ప్రదక్షిణ జరుగుతూ ఉంది. ఆ ప్రదక్షిణలో భక్తులు విశాఖపట్నంలో ఉన్నటువంటి కథోలిక బిడ్డలందరూ ఆ ప్రదక్షిణలో పాలు పంచుకొని వారు తమ భక్తిని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తదుపరి 6 గంటలకు ఒక చక్కనైనటువంటి దివిస ప్రసాద ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనలో ఘనత వహించిన పాల్భూషణ ఫాదర్ గారు ఆరాధనలు జరిపిస్తారు, చివరి వాక్యోపదేశాన్ని అందిస్తారు. ఈ విధంగా అందించిన తరువాత తదుపరి ఇక్కడ జరిగిన పోటీలకు గాను బహుమతులు ఇవ్వబడుతుంది. ఆ బహుమతులు ఇచ్చిన తర్వాత ఈ విచారణ ప్రజలు తయారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఆ పేరు కనుమరుగైన కనిపించే మా కాపరి అన్నటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ను ఘనత వహించిన స్వర్గీయ కాయితు మరీదాసు అగ్రపీఠాధిపతుల గురించి ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, దానిని ప్రదర్శించడం జరుగుతుంది. తదుపరి అందరూ కూడా సంబరాలతో ఒకరినొకరు విష్ చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పండుగ కార్యక్రమాలను ఆశీర్వాదంతో ముగించడం జరుగుతుంది.